అక్కడ ఒకసారి మాట్లాడినా కాబట్టి కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి చెప్పండి. బుద్ధిస్ట్ సైట్ గురించి ప్రఖ్యాత చిత్రకారుడు సూర్యాపేట పేరును రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి విశేష కృషి చేసిన సిరణ్ శెట్టి ఆనంద్ ఈరోజు సూర్యాపేట తను పుట్టిన మాతృభూమి సూర్యాపేటలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం. మనసులో మెదిలే భావాలకు అక్షర రూపం జర్నలిస్ట్ అయితే చిత్రరూపం చిత్రకారుడు ఆర్టిస్ట్. ఆయన ఎంచుకున్న సబ్జెక్టు బుద్ధిస్ట్. తను పుట్టి పెరిగిన ప్రాంతం ఫణిగిరి. ఫణిగిరి అనేది అంతర్జాతీయ స్థాయిలో పేరున్న బుద్ధిస్ట్ సైట్. అక్కడ ఆనవాళ్ళు లేకుండా అంతర్ధానం అయిపోతున్న బుద్ధిస్ట్ సైట్ గురించి ప్రపంచానికి తెలియజెప్పి పుట్టిన ఊరు మమకారం తీర్చుకోవడానికి, రుణం తీర్చుకోవడానికి తన వంతు సహకారంతో వ్యయ ప్రయాసలు కోర్చి రాష్ట్ర తెలంగాణ చిత్రకళా అకాడమీలో ఆయన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం, అక్కడ దేశ విదేశ అంతర్జాతీయ కళాకారులు అక్కడికి వచ్చి ఆనంద్ను ప్రశంసించడం, ఆనంద్ ఫలానా సూర్యాపేట వ్యక్తి అని చేయటం మనందరికీ ఎంతో గర్వకారణం, అపురూపం, ప్రశంసనీయం, అభిలషణీయం, అభినందనీయం. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కూడా బుద్ధిస్ట్ యొక్క విలువలను తెలియజెప్పడానికి ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు మనసారా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు, వక్తలు, ఆత్మీయ అతిథులను కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సీనియర్ ఎడిటర్, సీనియర్ సంపాదకులు, సామాజికవేత్త, సమాజం పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఉన్న డేగల జనార్దన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నేను ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడాలండి. ఫస్ట్, ఆనంద్ నిరంతర శ్రమజీవి. ఎందుకంటే ఆయనకు వేరే ధ్యాస లేదు. చాలామంది కార్టూనిస్టులు చూసలేదు, ఏదో అట్లా మెరుపులాగా ఒక కార్టూన్ వేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవడం, పెన్ను వేయడం కాకుండా ఆనంద్ రెగ్యులర్గా ఏదో ఒక పని, అది కూడా కళారంగంలో, ముఖ్యంగా కార్టూన్ రంగంలో విశేషంగా కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆనంద్ నిత్యశ్రామికుడు అంటారు. జనరల్ ఇంగ్లీష్లో సామెత ఉంటుందంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ బట్ ద ఇంటెలిజెన్సియా సమ్ టైమ్ ఫెయిల్స్ అని. ఎన్నికల్లో నువ్వు అప్పుడప్పుడు ఓడిపోతావు, కానీ కష్టజీవులు ఎప్పుడూ ఓడిపోరు. కష్టానికి ఉన్న గొప్పతనం మాట్లాడి. కాబట్టి కష్టజీవి అయినటువంటి ఆనందులు ఈ కార్యక్రమం సందర్భంగా అభినందిస్తూ, అట్లాంటి కళాకారులను గుర్తుపెట్టుకొని వాళ్ళని కూడా కాపాడాలి, వాళ్ళని కూడా రక్షించాలి అని బాధ్యతగా స్వీకరించినటువంటి డాక్టర్ రామూర్తి గారిని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ. ఎందుకంటే కళారంగం నాశనం అయిపోతున్నది, మీరేం భయపడాలి. చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే 1990లో మొదటిసారి చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి సాంఘిక శాస్త్రాలు అవసరం లేదు అని ప్రకటన చేసినప్పుడు సిగ్గు అనిపించింది నాకు. అయ్యో, సాంఘిక శాస్త్రాల పని తీరిపోయిందా అని. అసలు హ్యూమినిటీస్ ఏ వద్దన్నాడు, సోషల్ సైన్సే కాదన్నాడు, వాటిని రద్దు చేయాలన్నాడు. నేను ఆ మాట ఎందుకు చెప్తా ఉన్నట్టే, సామాజిక శాస్త్రాలు లేకుండా మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాల పురోగతి సున్నా. ఎందుకంటే అన్ని వైజ్ఞానిక శాస్త్రాలు సమాజం కోసం ఉద్దేశించబడ్డాయి. కాబట్టి సమాజం యొక్క పురోగమనాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ సమాజం యొక్క పురోగమనంలో భాగమే కళలు. ఇవాళ మనం చెప్తున్నాం 64 కళలు ఉన్నాయని హిందూ సాంప్రదాయం చెప్తా ఉన్నది. 64 కళలు నేను చెప్తా ఉన్నది. 64 కళల్లో ఇప్పుడు మనం ఆనంద్ చేసిన కళ అద్భుతమైన కళ కిందనే లెక్క. అది దాదాపు 8వ కళ 9వ కళ. మన అంత బ్రహ్మాండమైన కళలన్నీ అంతరించిపోయి దాని స్థానంలో టెక్నోక్రసీ, ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన మీద రుద్ది కంప్యూటర్ల పేరు మీద కళాకారుల పొట్టలు కుడుతున్నట్టు ఒక దుర్మార్గమైన పరిస్థితి వల్ల ఉన్నది. ఇది వాంఛనీయం కాదు. ఎందుకంటే కళాకారులందరూ బతకాలంటే కొంచెలకు పని చెప్పాలి, కళాకారుల మేధస్సుకు పని చెప్పాలి, కంప్యూటర్లకు పని చెప్పడం కాదు. అది నిజంగా అమానవీయమైనటువంటి అభివృద్ధి. మానవీయమైన అభివృద్ధి ఏమిటంటే మనిషిగా బతకటమే మానవీయత, మనిషిగా జీవించడమే మానవీయత. ఆ మానవీయ కోణంలో ఇంకా అనేక యాక్టివిటీస్ ఆనంద్ చేయాలి. ఆనంద్ లాంటి వారికి డాక్టర్ సాబ్ లాంటి వాళ్ళు అండగా నిలబడాలని పదే కోరుతా ఉన్నాం. ఎందుకంటే కళల్ని కాపాడడం, ఇంతకుముందు అయితే రాజులు కాపాడు మనం చెప్తా ఉన్నాం. ఇంతకుముందు ప్రతి రాజు దగ్గర ఒక ఆర్టిస్టుల ముఠా ఉండేది, టీం ఉండేది. ఇప్పుడు రాజులు లేరు, రాజరికాలు లేవు, కానీ ప్రజలే కాపాడుకోవాలి, ప్రజల్లో ఉన్నటువంటి మేధావులే కాపాడుకోవాలి, కళల్ని రక్షించుకోవాలి, సాంఘిక శాస్త్రం రక్షించుకోవాలి. ఆ కర్తవ్యాన్ని తప్పకుండా స్వీకరించాలి. అన్నిటికన్నా మించిగా నేను జర్నలిస్ట్గా ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే, మేము చిన్నప్పుడు ఈనాడులో ఒక కార్టూన్ వచ్చింది. ఏందా కార్టూన్ అంటే, 2 పిల్లలు బరగొట్టం కాస్తూ ఉన్నారు, బరగొట్టం మలుపుతూ ఉన్నారు. 2 గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల కాడ పోరగాడు ఇద్దరు నిలబడి ఉంటారు. అక్కడి నుంచి చదువు వెలుగానే జీప్ పోతుంటారు. ఈ పోరలు మాట్లాడతారు, ఏందట్రా అది అని ఒకడోడంటే
మనం పెద్ద అయినాక చదువు చెప్పేదట్రా అంటారు. ఇప్పుడు కాదు, మనం పెద్ద అయినాక చదువు చెప్పేదాన్ని. అంటే చదువుకోవాల్సిన వయసులేమో పరివర్తనం కాస్తున్నారు, చదువుకోకూడని వయసులేమో చదువు చెప్తారు మన ప్రభుత్వం. ఒక్క కార్టూన్, ఇది శ్రీధర్ కార్టూన్ చెప్పేది, ఈ ఒక్క కార్టూన్ ప్రభుత్వం ఎంత ప్రకృతి విరుద్ధంగా ఉందో చెప్తుంది. ఇంకా అంతకంటే ముందు జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పీసీ సర్కార్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో కార్టూన్ ఇస్తుంది. అది మాట ఏం చెప్తుందంటే, ఒక సిమెంట్ దిమ్మె మీద విత్తనం నాడుతూ ఉంటాడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన రాస్తాడు, ఈ సీడింగ్ ఏ సోషలిస్ట్ సీడ్ ఆన్ సిమెంట్ అని రాస్తాడు. అంటే సిమెంట్ దిమ్మె మీద సోషలిజాన్ని పుట్టిస్తాడట అని. సిమెంట్ దిమ్మె మీద పట్టిట పెరుగుతుంది, అట్లాగే క్యాపిటలిస్ట్ సిమెంట్ దిమ్మె మీద సోషలిజం ఎట్లా వస్తుంది అని సర్కార్ ఒక క్రిటిక్ రాస్తే సర్కార్ను పిలిచి అభినందించుడు జవహర్లాల్ నెహ్రూ. ఇట్లాంటి జర్నలిస్టులు కావాలి, ఇంత సూటిగా చెప్పగలిగేటోళ్ళు కావాలి. అది ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ను ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో చాలామంది. అందరికీ నమస్కారాలు. ఈనాటి ఆర్ట్ గ్యాలరీ మరి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ రామూర్తి గారు, అలాగే మేఘల జనార్దన్ గారు, ప్రముఖ బండి రాధాకృష్ణ గారు, సూపరింటెండెంట్ చాలా బాగుంది. వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఆనంద్ గారు ఎంతో శ్రమపడి తాను ఇంటి దగ్గర కూర్చొని గంటల కొద్ది రోజుల కొద్ది శ్రమపడి మంచి బుద్ధియుతం గురించి బుద్ధగా చదువుతున్నాడు. బుద్ధుడు అంటే మామూలు కాదు, దాదాపు 40 సంవత్సరాల పాటు ఏమీ ఆశించకుండా దేశం మొత్తం తిరిగి జాతీయ స్థాయిలో బుద్ధి మీద ధర్మము, దుఃఖం అంటే ఎందుకు, కోరికలు లేకుంటే మనిషి చాలా సుఖంగా ఉంటాడని రాసిన ఆయన తీరు. కోరికలు ఉండదు, కోరికలే మానవునికి అనేక అశాంతికి తర్వాత